చిత్తూరు వైసీపీ హయాంలో గోశాల రోగాలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ గో సంరక్షణశాలలో జరిగిన ఘోరాలు అన్ని ఇన్ని కావు. ప్రభుత్వం వీపీ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, టీటీడీ బోర్డు సభ్యుడు శాంతారాం, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం చనిపోయిన ఆవుల దూడలను నిర్లక్ష్యంగా చెత్తబుట్టలో పడేశారు. చాలా చోట్ల గోవులు లేకుండానే దాన కొనుగోలు అంటూ భారీ ఎత్తున అవినీతి చేసిన పందికొక్కుల మాదిరి బొక్కి తిన్నారు. గోవులకు నాసిరకం దానా, కాలం చెల్లిన మందులు ఇచ్చి నోరు లేని మూగజీవుల ప్రాణాలను తీసుకున్నారు. ఎప్పుడు తయారు చేశారు, గడువు ఎప్పటి వరకు ఉంది అనే వివరాలు లేని నాణ్య లోపపు దానా విజిలెన్స్ అధికారులు కళ్ళు పడకుండా కుట్రలు చేశారు. హయాంలో మూగజీవాలపై జరిగిన దారుణాలపై కూడా విచారణ జరుగుతుంది. సాధారణంగా ప్రతి నెల 15 ఆవులు అనారోగ్యం, వృద్ధాప్యం వల్ల చనిపోతే 2024లో మొత్తం 179 ఆవులు మరణించాయి. 2025 జనవరి మార్చి మధ్య 2700 మంది గోవులు ఉంటే గోవుల్లో 43 మాత్రమే మరణించాయి. ఇది రికార్డు. అట్లాగే దళారీ రాజకీయాలు ఆపారు. దానా సప్లైలో కానీ చేస్తున్న అవినీతిలో కానీ కుళ్ళిపోయిన దానా, చెడిపోయిన దానాన్ని అటువంటిది కాకుండా మంచి దానాన్ని, నాణ్యమైన దానాన్ని గోవులకి అందజేయడం జరుగుతూ ఉంది. వైసీపీ 30 మంది పైసలకు దళారుల్ని బ్లాక్ చేసి మరి కంప్లీట్గా అన్ని రకాలుగా భక్తులకి సేవలు నేరుగా అందించేటటువంటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రంలో నాణ్యత లేని బియ్యం వాడేవాళ్ళు. మనం అందరం కూడా అప్పుడు మీడియాలో కూడా చూసాం. ఇప్పుడు కంప్లీట్ గా రుచికరమైన నాణ్యమైన బియ్యాన్ని వాడుతూ రుచికరమైన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. శ్రీవారికి సేంద్రియ పదార్థాలతో నైవేద్యం, అంటే మనం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్తున్నారో న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా చేసినటువంటి ప్రసాదాన్ని ఇచ్చేయటం జరుగుతోంది. 3 కోట్ల విలువైన పదార్థాలు విరాళంగా స్వీకరించి 8 కోట్ల విలువైన పాస్ పుస్తకాలు కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కూటమి ప్రభుత్వంలో వచ్చిన 3 నెలల్లో గోశాలలో 50 గతంలో తిరుపతి గో సంరక్షణశాలలో రోజుకి 450 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంటే ఇప్పుడు అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 762 లీటర్లకి పెరిగిందంటే గోశాల ఎంత సమర్థవంతంగా వాటికి మంచి దానాన్ని అందించి ఎంత మిల్క్ ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారికి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం. ఇవి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము నిరూపించలేకపోతే ఎటువంటి నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి తప్పుకొని వెంకటేశ్వర స్వామికి తిరుమలలో క్షమాపణ చెప్పి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు తినేటటువంటి మాటలు మాట్లాడకుండా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తూ తిరుమల దేవస్థానాన్ని ప్రక్షాళన చేయడానికి ఒక్కొక్కటిగా మొదట లడ్డు నాణ్యతను పెంచాలనే దీన్ని చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆవు నెయ్యిని కలుపు జరిగిందని రిపోర్ట్స్ వస్తే ఇమీడియట్ గా మా చంద్రబాబు నాయుడు గారు దానిపైన తక్షణం చర్యలు తీసుకొని మంచి నెయ్యి ఇచ్చి మంచి అన్న ప్రసాదాలు పెట్టి సామాన్య భక్తులకు దర్శన భాగాలు కల్పించాలనేసి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్డి హయాంలో టికెట్లు కుంభకోణం ఎన్ని జరిగిందని నేను అడుగుతున్నా. ఎన్ని వేల కోట్లు మీరు సంపాదించారని అడుగుతున్నా. ఈ మినిస్టర్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ రోజా కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, మిగతా వారి బృందం మొత్తం టికెట్లు వ్యాపారం చేయడం జరిగింది. అదే మా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ యొక్క అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదనే ప్రతి ఒక్క బోర్డు మెంబర్కి కానీ బోర్డుకి కానీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ రోజు వచ్చిన బోర్డు చరిత్రలో కనీ విని రీతిలో ఎక్కడ కరప్షన్ లేకుండా మా బిఆర్ నాయుడు అధ్యక్షులు జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏదో విధంగా భ్రష్టు పెట్టేయాలని చూస్తున్నారు. ఇది భగవంతుడు ఆ వెంకటరమణ స్వామి చూస్తున్నారు. మీకు మంచి జరుగుదని మరొకసారి చెప్తున్నాను.